ईस्टर्न जोन पुलिस ने इस बात को यकीनी बनाने के लिए फ्लैग मार्च किया कि गणेश नवरात्रि त्यौहार का बड़े पैमाने पर विसर्जन पुरअमन तरीके से हुआ है। ईस्टर्न जोन के डीसीपी बालास्वामी की क़यादत में फ्लैग मार्च में 300 पुलिस अहलकारों ने हिस्सा लिया। त्यौहार के दौरान ऐसे वाक़यात की रोकथाम के लिए खुसूसी इक़दाम किए हैं। अवाम को यकीन दिलाया गया कि फ्लैग मार्च किया गया है। मशरिक़ी जोन में 2350 गणेश मूर्तियों को नस्ब करने की इजाज़त दी है। मशरिक़ी जोन में गणेश की 300 मूर्तियों का विसर्जन किया गया। गणेश त्यौहार के लिए सीआरपीएफ और आरएएफ की एक कंपनी और 2200 पुलिस अहलकारों के साथ खुसूसी हिफाजती इंतजाम किए गए हैं। హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిబి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ పోలీస్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డీసీపీ అడిషనల్ డీసీపీ అండ్ రాఫ్ అడిషనల్ డిప్యూటీ కమాండెంట్ తర్వాత మిగతా జిల్లాల నుంచి విచ్చేసినటువంటి దాదాపు 300 మంది పోలీస్ ఫోర్స్ తోటి ఈరోజు అఫ్జల్గంజ్ ఎస్ఐ బజార్ మాస్క్ నుంచి లింగంపల్లి ఎక్స్ రోడ్ కాచిగూడ వరకు కూడా ఒక ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రాబోయే నెక్స్ట్ 3 డేస్లో వినాయక ఫైనల్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈస్ట్ జోన్ పోలీస్ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రజలకు కాన్ఫిడెన్స్ తెప్పించడానికి ఈరోజు ఇంతమంది ఫోర్స్ తోటి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాము. రాబోయే 3 రోజుల్లో కూడా నిమజ్జనం అనేది పీస్ఫుల్ గా ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం.